దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. ఒక ఉదయకాల సమయంలో ఆయన కృపను ఇచ్చి మనల్ని నడిపించును గాక. కూడి వచ్చిన సంఘం అంతటికి లోకరక్షకుడైన యేసుప్రభు వారి పరిశుద్ధ నామమున అందరికీ వందనాలండి. మరి సమయం లేదు, సమయము 10 అయిపోతుంది. మరి యెషయా గ్రంథము 43 అధ్యాయము, యెషయా గ్రంథము 43 అధ్యాయము, యెషయా గ్రంథము 43 అధ్యాయము 18, 19 వచనాలు. యెషయా గ్రంథము 43 అధ్యాయము 18, 19 వచనాలు. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకుడి. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొల్చున్, మీరు దానిని ఆలోచింపరా. నేను అరణ్యములో త్రోవ కలగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరం గల పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధమైన అత్యున్నతమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, నీ వాక్కు ద్వారా నాతో మా అందరితో మీరు మాట్లాడండి ప్రభా. మీరు మాట్లాడితేనే మా జీవితాలు వెలిగించబడతాయి ప్రభా. మనుషులు మాట్లాడితే ప్రయోజనం లేదు నాయన. జీవం గల నీ వాక్కుతో మీరు వాక్కును పంపగా వారికి స్వస్థత కలిగింది నాయన. అయా, మీరు వాక్కును పంపగా వారి జీవితాల్లో విడుదల కలిగింది నాయన. నీ పరలోకపు మన్నాను ఈ ఉదయకాల సమయంలో మా మధ్యన మీరు కుమ్మరించండి ప్రభా. నీ వాక్యము బండలను బద్దలు కొట్టు సుత్తి వంటిది నాయన. నీ వాక్యము అద్దం వంటిది నాయన. నీ మాటలు పవిత్రమైనవి నాయన. నీ పవిత్రమైన మాటలు ప్రభా మేము అశ్రద్ధగా వినకుండా ప్రభా, అయా అశ్రద్ధగా వినువాడు శాపగ్రస్తుడని నీ లేఖనం చెబుతుంది ప్రభా. అయా మేము విన్న మట్టుకు వారిగా ఉంటుండక అయా విని దాన్ని మా హృదయాల్లో ప్రభా మేము దాచుకొని ప్రభా నూరంతలుగా ఫలించే కృపను మా అందరికీ మీరు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు ఈ ఉదయకాల సమయంలో తన వాక్కు ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుకుడి. ఈ మాట విన్నప్పుడు మీకు ఎవరికైనా గుర్తొచ్చిందా? కొంతమందే ఉన్నారు. అప్పుడు కొంతమందే ఉన్నారు. జనవరి 1వ తారీఖున దేవుడు సంఘమంతటికి ఇచ్చిన వాగ్దానం ఇది. అప్పుడు కొంతమందే ఉన్నాం. ఇప్పుడు మరి సరిపోలేనంత మందిగా దేవుడు మనల్ని సమకూర్చాడు. మరొకసారి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని యొక్క సన్నిధిలో మరి కనిపెడుతున్నప్పుడు దేవుడి మాట ద్వారా మళ్ళీ నన్ను బలపరిచాడు. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుడి. గడిచిన ఈ 11 నెలల్లో నేను ఇంకా దేవుళ్ళో ఎదగాలి, నేను ఇంకా దేవుళ్ళో ఇంకా హృదయపూర్వకంగా నేను ఉండాలి అని నీవు అనుకుంటూ ఉండలేకపోయావేమో. పరిశుద్ధంగా ఉండాలని ప్రయత్నించి నీవు విఫలమైపోయావేమో. నా జీవితం ఎంత ప్రయత్నం చేసినా, ఆశీర్వాదం కోసం ఎంత ప్రయత్నం చేసినా విఫలమైపోయావేమో. ఏంటి, ఈ దేవుడు నన్ను పట్టించుకోవట్లేదా? నా ప్రార్థన ఆలకించట్లేదా? నన్ను అసలు దృష్టించట్లేదా? నేను ఎంత ప్రార్థన చేస్తున్నాను, దేవుడు నన్ను ఎందుకు ఇలాంటి పరిస్థితులు గుండా నడిపిస్తున్నాడని నీవు అనుకుంటున్నావేమో. ఒకవేళ దేవుడికి నేను విరోధంగా ఉండటం వల్లే నాకు ఇలా దేవుడు శిక్షేస్తున్నాడని నీవు అనుకుంటున్నావేమో. నువ్వు ఎలా ఆలోచించుకున్నా సరే మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుకుడి, పూర్వకాల సంగతులు తలంచుకోడి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు నీ జీవితంలో నీవు వృద్ధి చెందాలని, నీవు అభివృద్ధి చెందాలని, కుటుంబం కట్టబడాలని అనేక మార్లు ప్రయత్నం చేసినా నీవు ఆ ప్రయత్నంలో అపజయం పొందావేమో. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుకుడి, పూర్వకాల సంగతులు తలంచుకొనుకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయబోతున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన అరణ్యములో త్రోవ కలగజేయవాడు, ఎడారిలో నదులు ప్రవహింపజేసే దేవుని యొక్క సన్నిధిలో నీవు ఈ ఉదయకాల సమయంలో కూర్చొని ఉన్నావు గనక ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ వచ్చినా, ఎంత వేదన కలిగినా సరే ఆ దేవుడి మీదే నీవు ఆధారపడుతున్నావు గనక నిన్ను సృష్టించిన దేవుడు, నిన్ను రూపించిన దేవుడు, నీవు ఆరాధిస్తున్న దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. సదాకాలము ఆయన నీకు తోడుగా ఉండి
నీకు ఎదురవుతున్న ప్రతి విధమైన పరిస్థితులన్నిటి నుంచి ఆయన నిన్ను విడిపించును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుకొడి. మునుపటి వాటిని మనం జ్ఞాపకం చేసుకుంటే మన ఆత్మీయ జీవితంలో మనం ఎదగలేం. మునుపటి వాటిని మనం తలంచుకుంటే మనం మున్ముందుకు వెళ్ళలేం. మనకి ఎదురైన ఏదైనా వ్యతిరేకమైన పరిస్థితులు ఎదురైనప్పుడు వాటినే తలుచుకుంటూ ఉంటే మనం ఆత్మీయ జీవితంలో ఎదగలేం కనుక ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు 430 సంవత్సరాల బానిసత్వంలో నుంచి వారిని విడిపించి పాలు తేనెలు ప్రవహించే కానాను దేశానికి వారిని నడిపిస్తే దేవుడు అన్నిటినీ సమకూర్చారు. ఎంత గొప్ప దేవుడు అని అంటే వారు కట్టుకొని ఇళ్లలో వారు నివసించడం మొదలుపెట్టారు. వారు నాటని చెట్ల యొక్క ఫలాలు వారు భుజించడం మొదలుపెట్టారు. వారు తవ్వని బావుల యొక్క నీటిని వారు తాగటం మొదలుపెట్టారు. దేవుడు అంత సమృద్ధిని అంత ఆశీర్వాదాన్ని వారికి అనుగ్రహిస్తే దేవుణ్ణే వారు మర్చిపోయి లోకానుసారంగా జీవించడం మొదలుపెట్టారు. లోకం వైపు పరుగులెత్తడం మొదలుపెట్టారు. సృష్టికర్త అయిన దేవుణ్ణి మర్చిపోయి సృష్టమును పూజించడం మొదలుపెట్టారు. దేవుడు మళ్ళీ వారి జీవితాలని నూతనపరచాలని శత్రువుల చేతులకి వారిని అప్పగిస్తే శత్రువుల యొక్క దేశంలో వారుండి మొరపెడుతున్నప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు బబులోను దేశంలో ఉన్నప్పుడు దేవుడు వారికి ఇస్తున్న వాగ్దానము ఈ ఉదయకాల సమయంలో మనకు కూడా ఇస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుకొడి, పూర్వకాల సంగతులు తలంచుకొనుకొడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను. నీ జీవితంలో ఎటువంటి పరిస్థితి ఎదురైనా సరే రానున్న రోజుల్లో దేవుడు నీ మేలు కొరకే వాటిని చేస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా జీవితాన్ని నేను చూసుకున్నప్పుడు కూడా గడిచిన దినాల్లో ఏంటి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి, నన్ను దేవుడు పిలిచాడు సేవకి, నేను సేవ నిమిత్తమే దేవునికి సమర్పించుకునే నేను వచ్చాను. అసలు దేవుడు నన్ను చూస్తున్నాడా, దేవుడు నన్ను పట్టించుకుంటున్నాడా, ఏంటి పరిస్థితి అని ఆలోచించేవాడిని. దేవుడు అంటున్నాడు మునుపుటి వాటిని జ్ఞాపకం చేసుకొనుకొడి, పూర్వకాల సంగతులు తలంచుకొనుకొడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను. దేవుడు నూతన సంవత్సరంలో నూతన ఆరంభాన్ని మనకి ఇవ్వబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎటువంటి వ్యతిరేకమైన పరిస్థితుల్లోనే ఉన్నా, ఎటువంటి వ్యతిరేకమైన స్థితిలోనే ఉన్నా, కృంగిపోయి ఉన్నా, నలిగిపోయి ఉన్నా, విసిగిపోయి ఉన్నా, వేసారిపోయి ఉన్నా సరే దేవుడు నీ జీవితాన్ని లేవనెత్తే దేవుడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆయన అరణ్యములో త్రోవ కలగజేయవాడు. మనం చిన్న చిన్న అడవులు చూస్తూ ఉంటాం. మేము అనేక ఏజెన్సీ ప్రాంతాలు మేము వెళ్తూ ఉంటాం. అడవుల మధ్యలో దారి ఉంటుందన్నమాట. అడవుల మధ్యలో దారి ఉంటుంది. అది చాలా దట్టంగా ఉంటుంది. ఆ అడవులకే భయంకరంగా ఉన్నట్టు ఉండిద్ది అనమాట. భయంకరంగా ఉన్నట్టు. అదే నిజంగా బాగా దట్టమైన అరణ్యం లాంటి దాంట్లోకి వెళ్తే కనుక దారి తెలవదు. అరణ్యంలో ఎవరైనా వెళ్తే కనుక దారి తెలవదు అనమాట. ఎటువైపు వెళ్తే గమ్యం వచ్చిద్దో, ఎటువైపు వెళ్తే గమ్యానికి మేము చేరుకుంటామో దారి తెలవదు. కానీ దేవుడు అన్నాడు గమ్యమే తెలియని నీ జీవితాన్ని గమ్యం వైపు నడిపిస్తాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అరణ్యము లాంటి నీ బ్రతుకులో నీకు గమ్యమే కనిపించట్లేదా? నా జీవితం ఏంటని నీవు అనుకుంటున్నావా? దేవుడు నీ చెయ్యి పట్టుకొని గమ్యానికి నడిపించే దేవుడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఎడారిలో నదులు ప్రవహింపజేవాడు. ఎడారిలాగా ఎండిపోయిందా? ఎడారి లాంటి ఎండిపోయిన స్థితిలోనే ఉన్నావా? ఆయన ఎడారిలో నీటి ఓటలను పుట్టించగల సమర్థుడు. నీవు ఆరాధిస్తున్న దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దేవుడు మన జీవితాల్ని నూతన పరుస్తానంటున్నాడు. దేవుడు ఎండిపోయిన మన జీవితాల్ని ఆశీర్వాదకరంగా మారుస్తానంటున్నాడు. కానీ మనము దేవునికి లోబడాలి. ఇజ్రాయెల్ ప్రజలు ఎప్పుడైతే ఆ బబులోను బానిసత్వంలో వారు ఉండి దేవుడికి మొరపెట్టడం మొదలుపెట్టారు, దేవుడి మీద ఆధారపడటం మొదలుపెట్టారు, దేవుడు వారి మొరను, వారి యొక్క ప్రార్థనను ఆలకించాడు. దేవుడు నీ మొరను కూడా ఆలకించబోతున్నాడు. దేవుడు నీవు పడుతున్న బాధను కూడా దృష్టించి చూస్తున్నాడు. ఆ బాధము కలకాలము ఉండదు, కానీ కొద్ది కాలము శ్రమ పడిన పిమ్మట సువర్ణముగా మార్చబడదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి మన కుటుంబాల్లో సమాధానం కలిగి మన కుటుంబాలు ఆస్వాదకరంగా ఉండాలని అంటే మనం ఎలా ఉండాలో చూద్దాం. 51వ కీర్తన 10వ వచనం.
51వ కీర్తన 10వ వచనం. 51వ కీర్తన 10వ వచనం నేను చదువుతాను. దేవా, నా యందు శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము. మొట్టమొదటిగా మన జీవితాల్లో నూతన క్రియలు జరగాలంటే, అరణ్యము లాంటి నీ బ్రతుకులో, ఎడారి లాంటి నీ బ్రతుకులో దేవుడి కార్యాలు చేయాలంటే నూతనమైన మనసు కలిగి ఉండాలి. మొదటి పాయింట్ ఏంటది? నూతనమైన మనసు కలిగి ఉండాలి. ఇక్కడ దావీదు దేవునికి హృదయానుసారుడిగా జీవిస్తున్న వ్యక్తే. కానీ దావీదు అంటున్నాడు, దేవా, నాయందు శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము. స్థిరమైన మనసు కలిగి ఉన్నాం అనుకో, స్థిరంగా ప్రార్థన చేస్తాం. స్థిరమైన మనసు కలిగి ఉన్నాం అనుకో, స్థిరంగా వాక్యం చదువుతాం. స్థిరమైన మనసు కలిగి ఉన్నాం అనుకో, సంఘంలో స్థిరంగా ఉంటాం, దైవజనుడిని గౌరవిస్తాం, దేవుడికి లోబడి జీవిస్తాం, అందరితో సహవాసం కలిగి ఉంటాం. స్థిరమైన మనసు లేదనుకో, మన ఇష్టానుసారంగా మనం జీవిస్తాం. శరీర ఇచ్చలు నెరవేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. అంటే మన శరీర ఆలోచన విధానాన్ని బట్టి మనం నడుచుకుంటాం. అదే స్థిరమైన మనసు కలిగి ఉంటే, మనం ఒక పని చేయాలంటే ఒక నిర్ణయం తీసుకుంటాం. ఆ నిర్ణయానికే మనం కట్టుబడి ఉంటాం. ఎవరు ఏం చెప్పినా 6-100 సరే మనం అనుకున్న పని అనుకున్నట్టు జరగాల్సిందే. అవునా కాదా? మీరు అందరూ అట్లా అనుకోలేట్లా అన్నట్టు చూస్తున్నారు మీరు నా వైపు. మనం ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నాం అనుకోండి, ఎవరు అవునన్నా కాదన్నా సరే నా నిర్ణయం జరగాల్సిందే. అవునా కదా? అంటే ఒక ఆలోచన మనం కలిగి ఉంటాం, దానికి కట్టుబడి ఉంటాం. ఒక నిర్ణయం మనం తీసుకున్నామంటే దానికి కట్టుబడి ఉంటాం. ఎన్ని పరిస్థితులు ఎదురైనా, ఎన్ని అవరోధాలు ఎదురైనా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సరే మనం కట్టుబడి దాన్ని అన్నిటిని అధిగమించి ఆ పని జరిగేలా చూసుకుంటాం. అలాగే నీవు నీ జీవితంలో, నీ ఆత్మీయ జీవితంలో ఎన్ని ఒడిదుడుకులకు నీవు లోనైనా సరే, ఎన్ని పరిస్థితులు నీకు ఎదురైనా సరే, నీవు క్రీస్తు అనే పునాది పైన స్థిరంగా కట్టబడితే, క్రీస్తు అనే సంఘంలో నువ్వు స్థిరంగా నాటబడితే, దేవుడు నీకు స్థిరమైన మనసును కలగజేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ దావీదు భక్తుడు, ఇక్కడ దావీదు అంటున్నాడు, దేవా, నా యందు శుద్ధ హృదయము కలగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము. నాకున్న మనసు స్థిరంగా లేదు ప్రభా, అది అటు ఇటు దాని సమయానుకూలంగా అటు ఇటు తోవ తప్పిపోతుంది, అటు ఇటు తిరుగుతుంది. నేను పడిపోతున్నాను లేస్తున్నాను, పడిపోతున్నాను లేస్తున్నాను, పడిపోతున్నాను లేస్తున్నాను. నేను స్థిరంగా ఉండట్లేదు. స్థిరమైన మనసు నాలో మళ్ళీ నూతనముగా పుట్టించు ప్రభు అంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు స్థిరమైన మనసు కలిగి ఉన్నావు అనుకో, దేవుడు నీ స్థిరత్వాన్ని చూస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితిలో చాలామంది మందిరాలకు వెళ్ళట్లా. దేవుని యొక్క మందిరాలకు వెళ్ళకుండా ఆన్లైన్ సర్వీసులు అటెండ్ చేస్తున్నారు. ఏదో తప్పనిసరి పరిస్థితి అయితే అనుకోవచ్చు, తప్పనిసరి పరిస్థితి, ఏదో వెళ్ళలేని పరిస్థితి, ఇబ్బందికరమైన పరిస్థితి అనుకోవచ్చు. కానీ కరోనా వచ్చేసిన తర్వాత గృహంలో ఇంట్లో ఉండి ఆన్లైన్ సర్వీసులు చూసుకోవడానికి అలవాటు పడిపోయి ఆన్లైన్ సర్వీసులోనే ఉంటున్నారు. వారు సంఘంలో నాటబడట్ల, స్థిరంగా ఉండట్లా. స్థిరమైన పునాదే బాగా పదిలంగా ఉంటుంది. అందుకే బండ మీద కట్టబడిన వాడు బుద్ధిమంతుని పోలి ఉన్నారంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు బుద్ధిమంతుడు అయితే నీవు క్రీస్తును పోలి నడుచుకుంటావు. క్రీస్తు అనే స్థిరమైన పునాది మీద నిన్ను నీవు కట్టుకోవటమే కాదు, అనేకుల్ని ఆ పునాది వైపు నడిపిస్తావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దావీదు అంటున్నాడు, స్థిరమైన మనస్సు నాకు నూతనంగా పుట్టించు ప్రభా. నేను పలుమార్లు పడిపోతున్నాను లేస్తున్నాను. చిన్నపిల్లలు అనుకో, పడిపోతూ లేస్తూ ఉంటారు. అవునా కదా? చిన్నపిల్లలు అంటే పడిపోతూ ఉంటారు, లేస్తూ ఉంటారు, పడిపోతూ లేస్తూ ఉంటారు. వాడికి కొంచెం వయసు వచ్చిన తర్వాత, 5 సంవత్సరాలు వచ్చేసిన తర్వాత వాడు పడిపోమన్నా పడిపోడాడు, పరిగెత్తానే ఉంటాడు. అవునా కాదా? పడిపోమన్నా పడిపోడాడు, పరిగెత్తాను. అరే మెల్లిగా అని అంటే ఆగడం, పరిగెత్తుతూనే ఉంటాడు. మనము ముందు ఉంచబడిన పందెంలో మనం ఓపికతో పరిగెత్తే వారిగా ఉండాలని దేవుడి ఉదయకాల సమయంలో కోరుకుంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 1 పేతురుకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. 1 పేతురుకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం.
క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 1 పేతురుకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం. క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనక మీరును అట్టి మనసును ఆయుధంగా ధరించుకోవాలంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యేసు ప్రభువారే లోకరక్షకుడిగా పుట్టిన యేసు ప్రభువారే ఈ లోకంలో 33.5 సంవత్సరాలు కూడా ఎన్నో అవరోధాలు వచ్చాయి, ఎన్నో అవమానాలు వచ్చాయి, ఎన్నో నిందలు వచ్చాయి. ఎంతోమంది తునీకరించారు. నువ్వు మెస్సేవే కాదన్నారు, నువ్వు దెయ్యములు పట్టినవాడు అని అన్నారు, నువ్వు పిచ్చివాడు అన్నారు, మతిస్థిమితం లేనివాడు అని అన్నారు. అయినా సరే ఆయన శరీరమందు శ్రమపడుట నేర్చుకొని తండ్రికి విధేయుడిగా ఉన్నాడు కనుకే తండ్రి దేవుని యొక్క స్వరం అంటుంది, తండ్రి స్వరంతో మాట్లాడుతున్నాడు, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన అందు నేను ఆనందించుతున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మరి మన యందు ఆనందించుతున్నాడా? మన మనసును ఎరిగిన దేవుడు, మన హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు మన యందు దేవుడు ఆనందిస్తున్నాడా? మనం పరిశీలన చేసుకుంటే మనము నూతన సంవత్సరంలోకి వెళ్ళబోతున్నాం. నూతన సంవత్సరం వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మార్పు చెందవలసింది ఎవరు అంటే మనమే మార్పు చెందాలి. మనమే లోకాన్ని విడిచిపెట్టాలి. మనము లోకాన్ని పెంటగా ఎంచుకోవాలి. లోకంలో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవపుడంబము. మనం లోకంలో ఉన్న వాటి వైపు, కిందున్న వాటి వైపు చూడకుండా పైనున్న వాటి వైపు మనం చూసేవారికి క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనక మీరును అట్టి మనస్సును ఆయుధంగా ధరించుకోవాలి. క్రీస్తు కలిగిన మనస్సును మనం కూడా ధరించుకోవాలి. ఆయన ఆలోచన విధానం, ఆయన ఏం చేయమన్నాడు? దేవుని యొక్క వాక్యాన్ని, ఆజ్ఞలను అనుసరించి నడుచుకోమన్నాడు. ఆయన యొక్క వాక్యానికి, ఆయన తండ్రి చిత్తానికి లోబడ్డాడు. ఆయన చిత్తానికి మనం లోబడితేనే ఆయన నిత్యరాజ్యంలో మనకు ప్రవేశం ఉంటుంది. ఆయన నమ్ముకున్నంత మాత్రాన, ఆయన శరీరంలో రక్తంలో పాలుభాగస్తులైనంత మాత్రాన, ఆదివారం దేవుని సన్నిధానానికి వచ్చి కానుకలేసినంత మాత్రాన, హల్లెలూయా స్తుతిమయం చెప్పినంత మాత్రాన మనం పరలోక రాజ్యం వెళ్ళం. కానీ దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి, ఆయన చిత్తానికి లోబడి, ఆయన యొక్క వాక్యానికి లోబడి, ఆయన వాక్యానుసారంగా మనం జీవిస్తేనే ఆయన నిత్యరాజ్యంలో మనకు ప్రవేశం ఉంటుంది. సరాసరి లోక రక్షకుడే ఈ లోకంలో శ్రమపడ్డాడు. ఆయన కలిగిన మనసును మనం ఆయుధంగా ధరించుకోవాలి. క్రీస్తుకు కలిగిన మనస్సు నీవు ఆయుధంగా ధరించుకుంటే నీ తలంపులకు, నీ ఆలోచనలకు అది కావలుగా ఉండి నిన్ను స్థిరమైన క్రీస్తు పునాది మీద నిలబెట్టేది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 2 పేతురుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. 2 పేతురుకు రాసిన పత్రిక పావు గంట అయిపోయింది అప్పుడే. 2 పేతురుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. ప్రియులారా, మీరు ఈ సంగతులను ముందుగా తెలుసుకొని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పుడు బోధ వలన తొలగింపబడి మీకు స్థిరమైన మనసును విడిచి పడిపోకుండా కాచుకొనుడి. స్థిరమైన మనసును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండుడి. దేవుడు మనకు స్థిరమైన మనసునిస్తే మనము తప్పుడు బోధల వైపు మనం చెవి ఒగ్గకూడదంట. ప్రతి ఒక్కరూ నేనే క్రీస్తునని చెబుతున్నారు. యేసు ప్రభువారు నాతో సరాసరి, నాతో ప్రత్యక్షంగా మాట్లాడారు అంటున్నారు. దేవుడు నాకు కనిపిస్తే మంచిదే. కానీ దేవుని యొక్క వాక్యానికి విరుద్ధంగా వారు ప్రవర్తిస్తూ, దేవుని యొక్క వాక్యానికి విరుద్ధమైన బోధన వారు చేస్తున్నారు. ఏం పర్వాలేదు అంటున్నారు. పర్వాలేదు, ఏం కాదు, దేవుడు తీర్పు తీర్చడు అంటున్నాడు. దేవుడు దేవదూతలనే వదిలిపెట్టలా. పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, దేవదూతలనే వదిలిపెట్టలా. దేవుని చుట్టూ చేరి పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానాలతో కొనియాడబడే దేవదూతలే తప్పిదమ చేస్తే, దేవదూతలే పాపం చేస్తే వాటిని వదిలిపెట్టలా దేవుడు. మరి నిన్ను నన్ను వదిలిపెడతాడా? నిన్ను నన్ను ఊరుకుంటాడా? రారా బాబు అని చెప్పేసి సింహాసనం వేసి కూర్చోబెడతాడు ఆయన రాజ్యంలో? లేదు. మనం స్థిరమైన మనసును కలిగి ఉండాలి. ప్రియులారా,
మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు గనక మీరు నీతి విరోధుల తప్పుడు బోధ వలన తొలగింపబడి మీకు కలిగి ఉన్న స్థిరమైన మనసును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండుడి. రోమిలికి రాసిన పత్రిక 1:28 ఇక్కడ వారు సృష్టికర్తకు మనసులో చోటివ్వలేదంట. మరియు వారు తమ మనసులో దేవునికి చోటునియలేకపోయారు గనుక చెయ్యరాని కార్యాలు చేయుటకు దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగించేశాడు. దేవుడు చూస్తాడు, అవకాశం ఇస్తాడు. తర్వాత చేయి జారిపోయిన తర్వాత ఏమంటారు డాక్టర్లు? మా చేయి జారిపోయింది, మేమేం చేయలేమంటారు. అవునా కదా? మా చేయి జారిపోయింది, మేమేం చేయలేమంటారు. లేదు బాబు నేను ₹1,00,000 ఇస్తానంటే నా వల్ల కాదమ్మా, నా వల్ల కాదు, చేయి జారిపోయింది అంటారు. దేవుడు కూడా చూస్తాడు, మారు మనసు పొందండి అంటాడు. మనసు మారి మీరు నూతనం అవ్వండి అని అంటున్నాడు. మన మనసులో మార్చుకుంటేనే ఆయన మన హృదయాల్లో వచ్చి నివసిస్తాడు. వారు దేవుణ్ణి ఎరిగిన వారై, దేవుడి కార్యాలు రుచి వారై, వారు దేవుణ్ణి తమ హృదయాల్లో తమ మనసులో చోటు ఇవ్వకుండా చెయ్యరాని కార్యాలు చేయటం మొదలుపెట్టారంట. వారు స్వాభావిక ధర్మాన్ని మర్చిపోయి ఇష్టానుసారంగా వారు జీవిస్తే దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగించేసేసాడు. కొంతమందిని దేవుడు కూడా మార్చలేరు. మనం చెప్పాను కదా, మరియమ్మ గారి ఇంటి పైన ఒక పెద్ద ఆయన ఇలాగ వాదిస్తున్నాడు. ఒక పెద్ద ఆయన ఇలాగ వాదిచ్చాడు. లేదు బాబాయ్ ప్రార్థన చేస్తామనంటే, ప్రార్థన వద్దు ఏమొద్దు, నేను నీతిపరుణ్ణి, నేను నీతిగా జీవిస్తున్నానని చెప్పాడు అనగా, తర్వాత 2 రోజులకి తెలిసిన న్యూస్ ఏంటంటే ఆయన పడిపోయాడంట బండి మీద నుంచి. నాకు చాలా బాధ కలిగింది. వెళ్ళిపోయి అతను కూడా నుంచోబెట్టి, బాబాయ్ ప్రార్థన చేస్తాం బాబాయ్, రవితేజ గారు అన్నారు, ప్రార్థన చేద్దామండి ఆయనకని చెప్పి, బాబాయ్ ప్రార్థన చేస్తాం బాబాయ్ అంటే, ప్రార్థన వద్దు ఏమొద్దు నాకు, నేను చాలా పర్ఫెక్ట్ అన్నాడు. ఆయన పడిపోయినందుకు మాకు ఎటువంటి సంతోషం లేదు, కానీ అయ్యో పడిపోయాడే, దేవుని మాట వినలేదే అనే బాధ ఉంది మాకు. దేవుడు అవకాశం ఇచ్చినప్పుడే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. మనం ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటేనే ఆయన నిత్యరాజ్యానికి మనం వారసులు అవుతాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ 1 సమూయేలు గ్రంథము 10:9 చూడదు, ఇటువైపు చూడండి, సమయం అవుతుంది కనుక. ఇక్కడ ఇజ్రాయెల్కి రాజుగా సౌలుని దేవుడు అభిషేకించాడు. సమూయేలు ప్రవక్త ద్వారా సౌలుని అభిషేకిస్తే, సమూయేలు ప్రవక్త చెప్పాడు, దేవుడు నిన్ను నువ్వు అభిషేకించబడ్డా గనక నీకు కొత్త మనసు వచ్చిద్ది, నువ్వు మారతావు, నీ హృదయం మారిద్ది, దేవుడు నీకు మంచి స్వభావాన్ని కలగజేస్తాడంటే, దేవుడు మంచి మనసును అతనికి అనుగ్రహిస్తే, నూతన మనసును అనుగ్రహిస్తే దేవునికి విరోధంగా పాపం చేయటం మొదలుపెట్టాడు. దైవజనుడితో అబద్ధాలు ఆడటం మొదలుపెట్టాడు. దేవుని అభిషేకం పొందుకొని, దేవుడి కార్యాలు పొందుకొని ఇజ్రాయేలుకు రాజుగా తనను అభిషేకిస్తే, దేవుడు కొత్త మనసును తనకు అనుగ్రహిస్తే ఆ మనసును పాడు చేసుకున్నాడు లోకం వైపు చూసి. దేవుడు పాడు చేయలేడు సుమి, దేవుడు పాడు చేయలా. దేవుడు నూతనమైన మనసును అనుగ్రహించాడు. చెప్పాడు నీకు నూతనమైన మనసు కలిగిద్దనని. నువ్వు దేవునికి లోబడాలని చెబితే చేయరాని కార్యాలు చేస్తూ లోకంలో ఉన్న వాటి వైపు పరుగులెత్తి దేవుణ్ణి మోసం చేస్తూ కూడా, నేను దేవుణ్ణే మోసం చేయలేదని దైవజనుడితో అబద్ధాలు ఆడటం మొదలు పెడితే చివరికి అతని పరిస్థితి ఏమైందనంటే ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు అతను. ఇజ్రాయేల్ రాజుగా కలకాలము ఇజ్రాయేల్ని ఏలవలసిన సౌలు అర్ధాంతరంగా ఆత్మహత్య చేసుకుని చనిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేవుడేమో చచ్చిపోమన్నాడా? చచ్చిపోమల్లా. కొందరు పాపములు వారి ముందు నడుస్తున్నాయంట, కొందరు పాపములు వారి వెనక నడుస్తున్నాయంట, కొందరు పాపములు పొంచి ఉన్నాయంట. దేవునికి విరుద్ధంగా జీవిస్తూ దేవుని మాటను వినకుండా దేవుడు చాలాసార్లు అవకాశం ఇచ్చాడు. చాలాసార్లు అవకాశం ఇచ్చి దైవజనుడు కూడా, ప్రవక్త అయిన సమూయేలు కూడా వెళ్ళి, నువ్వు ఇలాంటి కార్యాలు చేస్తున్నావు, ఇవి దేవుడికి విరుద్ధం అని అంటే, నేనేం చేయట్లేదు అని చెప్పాడు. నేనేం చేయట్లేదు అని బొంకటం మొదలుపెట్టాడు. దైవజనుడు వచ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే దేవుడు అన్నాడు,
నాకు లేని బాధ నీకు ఎందుకయ్యా అన్నాడు. నేనే వదిలేశాను, నాకు లేని బాధ నీకు ఎందుకయ్యా అని అన్నాడు. మనము స్థిరమైన మనసు కలిగి ఉండాలి. ఎప్పుడైతే స్థిరమైన మనసు కలిగి ఉంటామో స్థిరమైన ఆశీర్వాదాలు నీవు పొందుకోవటమే కాదు, తరతరాలకి నీవు దీవెనకరంగా మారుతావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుకొడి, పూర్వకాల సంగతులు తలంచుకొనుకొడి, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నా. ఆయన స్థిరమైన మనసు కలిగిన వారి జీవితాల్లోనే కార్యాలు చేస్తాడు. స్థిరమైన మనసు లేకుండా కొద్దిసేపు దేవుడు, కొద్దిసేపు లోకం, కొద్దిసేపు లోకం, కొద్దిసేపు దేవుడు అని అంటే కార్యాలు జరగవు. ఈ కార్యాలు జరగకుండా ఉంటే దైవజనుడు సరిగా ప్రార్థన చేయట్లేదు, దేవుడు నా జీవితంలో ఏమీ చేయట్లేదు అంటున్నారు వీళ్ళు. ఒక విద్యార్థి క్రమం తప్పకుండా స్కూల్కి వెళ్ళి మాస్టర్ చెప్పే పాఠాలు శ్రద్ధగా వింటేనే వెళ్తే సరిపోదు. వచ్చినాం వెళ్తున్నాం, వస్తున్నాం వెళ్తున్నాం అని అంటే ఏం ఉండదు. వస్తూ ఉంటాం, వెళ్తూ ఉంటాం, వస్తూ ఉంటాం, వెళ్తూ ఉంటాం. ఆ విద్యార్థి శ్రద్ధగా విని చదువుకుంటేనే ఆ పాఠాలు, ఆ యొక్క టీచర్ పాఠాలు చెబుతున్నప్పుడు, లెసన్స్ చెబుతున్నప్పుడు వాటిని శ్రద్ధగా విని రాసుకొని ఆ క్వశ్చన్లకి ఆన్సర్లు అటన్నిటి చెబుతూ ఉంటూ హోంవర్క్ కరెక్ట్గా చేస్తూ ఉంటేనే ప్రయోజకుడు అవుతాడు, ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాడు. ఏదో వచ్చాం పోయాం, అటెండెన్స్ కోసం వచ్చాం పోయాం అని అంటే ప్రయోజనం ఏమీ ఉండదు. మన జీవితాల్లో సంవత్సరాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ మనము దేవుల్లో స్థిరమైన మనసు కలిగి జీవించాలి. మొట్టమొదటి పాయింట్ స్థిరమైన మనసు కలిగి ఉండాలి. ఇంకో పాయింట్ చూసుకొని ముగించుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక, యవ్వన పిల్లలు ఫాస్ట్గా తీసేయాలి మీరు, అసలు పోటీ పడాలి మీరు. కాగా ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇవిగో కొత్తవాయను. అయినయా ఎవరికైనా కొత్తగా? ఎవరైనా కొత్తగా అయ్యారా? ఎంతమంది అయ్యారు? దేవుని ఒక వాక్యం ఉంటుంది, కాగా ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టిగా మీరు మార్చబడ్డారా? మీ జీవితాల్లో పాతవి గతించినయా, గతించలేదా? గతించినట్టే ఉన్నాయా? గతించినట్టే కనపడుతున్నాయా? గతించినయా? పాతవి గతించినయా? దేవుని ఒక వాక్యం అంటుంది, కాగా ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇవిగో కొత్తవాయను, సమస్తము కొత్తవాయను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము పాపంలో, లోకంలో, వ్యసనాలతో, దురలవాట్లతో మనం జీవిస్తూ ఉంటుంటే దైవ కుమారుడిగా ఆయన 2024 సంవత్సరాల క్రితము మానవ అవతారిగా కన్యకైన మరీ గర్భాన్ని జన్మించి సర్వలోక మానవాళి కొరకు తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి ఆయన అంగీకరించిన ప్రతి ఒక్కరికి విమోచన, విడుదల కలగజేస్తే మనల్ని దేవుడు నూతన పరిస్తే మళ్ళీ పంది పిల్లని కానీ పందిని కానీ మంచిగా భలే ఉందని చెప్పి తీసుకొచ్చేసి శుభ్రంగా సోపేసి శుభ్రంగా కడిగేసిన తర్వాత మళ్ళీ మంచిగా తెల్లబట్టలు వేసి వదిలిపెడితే అది ఎక్కడికి వెళ్ళిద్దంట? మళ్ళీ బురదలోకి వెళ్ళిపోయిద్దంట. మనం దేవుని యొక్క పరిశుద్ధమైన రక్తంలో కడగబడి మళ్ళీ మనం లోకం వైపు వెళ్తున్నామా, లోకాసుల వైపు వెళ్తున్నామా? ఎదుటివారి గురించి మనకు అనవసరం, మన పక్కోళ్ళ గురించి మనకు అనవసరం. మన భక్తి ఏదో మనం కరెక్ట్గా చేస్తే మనల్ని బట్టి ఎదుటివారు ఆకర్షింపబడతారు. అవునా కదా? మనల్ని బట్టి ఎదుటివారు ఆకర్షింపబడతారు. మనం షోయింగ్ వేసుకొని, డప్పు వేసుకొని చెప్పుకోవసరంలా నేను మంచోడిని, నేను నీతిపరుడిని, నేను యథార్థపరుడిని అని. మన ప్రవర్తన, మన నడవడికత, మన మాట తీరు, మనం ఎలా జీవిస్తున్నాము, ఎలా ప్రవర్తిస్తున్నాము, ఎలా ఉంటున్నామని 10 కళ్ళు మన మీద ఉంటాయి. 10 కళ్ళు మనల్ని చూస్తూ ఉంటాయి. వాళ్ళందరూ చూసి మనం నిజంగా యథార్థంగా ఉంటే పలానా అమ్మ, పలానా వ్యక్తి యథార్థంగా ఉంటారు, నిజంగా ఎటువంటి తప్పిదాలకు కానీ ఎటువంటి వాటికి కానీ వాళ్ళు తావేవ్వకుండా వారు నమ్మే దేవుడి మీద వారు ఆధారపడతారని చెప్పేసి అనేకులు మన ద్వారా దేవుని వద్దకు వస్తారు. కాగా ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి,
పాతవి గతించును, ఇవిగో కొత్తవాయను. మరి మనం కొత్తవారిగా మనం జీవిస్తున్నామా? ఇంకా పాత స్వభావమే మనలో ఉందా? పాత ఆలోచనలే మనలో ఉందా? ఎవరు చూస్తున్నారు, ఎవరు చూస్తున్నారులే, పాస్టర్ గారు ఎక్కడో ఉంటారు, ఎవరు చూస్తున్నారు అని పాత వాటి వైపు దేవుని ఒక వాక్యం చెబుతుంది. మత్తయి సువార్త 9వ అధ్యాయము 16-17 వచనాలు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 16-17 వచనాలు. ఎవడైనను పాత బట్టకు కొత్త బట్ట మాసిక వేయుడు, వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెలితిపరచును, చినుగు మరీ ఎక్కువనంట. దేవుడు తన పరిశుద్ధ రక్తంతో మనల్ని కడిగి నూతన పరిస్తే, మీరు నూతన పరచబడ్డారు, మీరు నూతన సృష్టిగా మార్చబడ్డారంటే, మనము ఏదో చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళంటే, మా చిన్నప్పుడు నిక్కర్లు వేసుకునేవారు, ప్యాంట్లు ఉండేవి కాదు. నిక్కర్లు చినిగిపోతే వాటికి మాస్కులు వేసేవాళ్ళు. ఇటు చూడాలి, ఆ వైపు చూడాలి అందరూ. వాటికి మాస్కులు వేసేవాళ్ళు, వాళ్ళకి ప్యాచ్లు వేసినట్టుగా మాస్కులు వేసేవాళ్ళు. దేవుని యొక్క వాక్యం చెబుతుంది, ఎవడైనాను పాత బట్టకు కొత్త క్లాత్ వేయడంట, కొత్త బట్ట క్లాత్ వేయడంట, వేసిన ఎడల ఆ మాసిక బట్టను వెతిపరచునంట. ఇప్పుడు ఈ షర్ట్ ఉంది, ఈ షర్టు పాతదానికి కొత్తది వేస్తే వెలితి కనపడుతుంది. ఇక్కడ ఇదంతా కొత్తగా ఉంటుంది కదా, ఇదంతా పాతదే. మన శరీరమే కొత్తగా మార్చబడింది కానీ స్వభావం పాతదే. మన శరీరం కొత్తగా మార్చబడి స్వభావం పాతదైతే మనం శరీరేచ్ఛలు నెరవేర్చే వారిగా ఉంటాం. దేవుని యొక్క వాక్యం అంటుంది, మీరు శరీరానుసారంగా జీవించేవారైతే శరీరేచ్ఛలు నెరవేరుస్తారు, ఆత్మానుసారంగా జీవించేవారైతే ఆత్మ సంబంధమైన కార్యాలు చేస్తారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవడైనాను పాత బట్టకు కొత్త మాసిక వేయుడు, వేసిన యెడల అది బట్టను వెలితిపరచును, చినుగు మరీ ఎక్కువనంట. దానికి సరిపోదు, చినుగు మరీ ఎక్కువను. మరియు పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షారసం పోసిన ఎడల తిత్తులు పగిలి ద్రాక్షారసం కారిపోవును, తిత్తులు పాడగును. అయితే కొత్త ద్రాక్షారసము కొత్త తిత్తుల్లోనే పోయిదురు, అప్పుడు అవి రెండు చెడిపోక ఉండునని చెప్పిన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము నూతన సృష్టిగా మార్చబడ్డామంటే, నూతన సృష్టిగా మార్చబడ్డాము అనంటే, మన నడవడికత, మన ప్రవర్తన, మన ఆలోచన, మన మాట తీరు అన్నీ మార్చబడాలి. అప్పుడు మనం మార్చబడినట్టు, అప్పుడు దేవుణ్ణి పోలి మనం నడుచుకున్నట్టు. ఇవేవి మారకుండా మనం మారామని గొప్ప చెప్పుకుంటే దేవుడు నవ్వుకుంటాడు. నేను మారాను, నన్ను లోకంలోంచి దేవుడు విడిపించాడు, పాపంలోంచి దేవుడు విడిపించాడు అని చెప్పి పక్కకెళ్ళిపోయి మన ఇష్టానుసారంగా జీవిస్తే 2 అంతల దండ నుండి ఒక అంతన కాదు. అబద్ధాలు చెప్పినందుకు, మోసం చేసినందుకు కూడా. అందుకే దేవుని యొక్క వాక్యం అంటుంది, త్వరపడి మీరు బోధకులు కాకండి. ఎవరికైనా 4 మాటలు చెప్పామనుకో, వాడు ఏం చూస్తాడు? ముందు మన ప్రవర్తన చూస్తాడు, మన నడవడిక చూస్తాడు. మనం నూతన సృష్టిగా మార్చబడ్డామనంటే నూతనమైన మనసును పొందుకొని దేవుని యొక్క ఆలోచన విధానానికి మనం లోబడేవారిగా ఉండాలి. అప్పుడే దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేస్తాడు. ఇక్కడ దేవుని యొక్క వాక్యం అంటుంది, మరియు పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షారసం పోసిన ఎడల తిత్తులు పగిలి ద్రాక్షారసం కారిపోవును, తిత్తులు పాడగును. అయితే కొత్త ద్రాక్షారసము కొత్త తిత్తుల్లోనే పోయిదురు, అప్పుడు అవి రెండు చెడిపోక ఉండును. మన దేహం ఒక్కటే ఆయన యొక్క రక్షణ పొందుకొని, ఆయనలో బాప్తిసం పొందుకొని, మన దేహం ఒక్కటే నూతన పరచబడటం కాదు కానీ మన ప్రాణాత్మ దేహాలు కూడా నూతనపరచబడాలి. మన స్వభావం కూడా నూతనపరచబడాలి. మనం నూతన సృష్టిగా మారామనంటే
ఆ క్రీస్తును పోలి మనం నడుచుకోవాలి. ఆ క్రీస్తును పోలి మనం నడుచుకుంటే కనుక ఆయన మంచి దాసుడా అని ఆయన నిత్యరాజ్యంలో మనకి అధికారాన్ని ఇస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షారసం పోయిరు, పోసిన ఎడల తిత్తులే పాడైపోవునంట. తిత్తులే పాడైపోవును, చెడిపోవును, తిత్తులు పగిలిపోవునని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. మనము శరీరానుసారంగా కాకుండా ఆత్మానుసారంగా జీవిద్దాం. మీలో నివసిస్తున్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. మనలో దేవుని యొక్క ఆత్మ నివసిస్తుందని, ఆ ఆత్మకు మనం లోబడాలని మనం ఎప్పుడైతే గుర్తెరుగుతామో మన యొక్క భక్తి జీవితం మారుతుంది, మన యొక్క విధానం మారుతుంది, మన పరిస్థితులు మారుతాయి. ఇవేవి మారకుండా ఆశీర్వాదాలు రావాలంటే గుండు బాస్ అంటాడు కదా, డబ్బులు ఊరికే రావని. ఏమీ మారకుండా ఆశీర్వాదాలు ఊరికే రావు. యేసు నామంలో మీరు దీవించబడుదురు గాక అని దైవజనుడు అంటాడు. దీవించబడాలి అని అంటే ఏం చేయాలో కూడా చెబుతాడు. ఇదొక్కటే పట్టుకుంటారు. యేసు నామంలో దీవించబడుదురు గాక అని అన్నారు, మేము దీవించబడలేదంటారు. దీవించబడాలంటే ఏం చేయాలో ముందు చెప్పబడింది, అది కూడా చెయ్యాలి. అది కూడా దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి మనం ఎప్పుడైతే నడుచుకుంటామో దేవుని యొక్క వాక్యం అంటుంది, యెషయా గ్రంథము 43:18-19 మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుకుడి, పూర్వకాల సంగతులు తలంచుకొనుకుడి, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయబోతున్నాను. ఆయన మన జీవితాల్లో నూతన ఆరంభాన్ని మనకి ఇవ్వబోతున్నాడు. నూతనమైన కార్యాలు మన జీవితాల్లో చేయబోతున్నాడు కనుక మనల్ని మనం ఆయనకి సమర్పించుకుందాం. నూతన మనసు కలిగి, స్థిరమైన మనసు కలిగి నూతన సృష్టిగా మారదాం. నూతన సృష్టిగా మారి ఆయన యొక్క ఆశీర్వాదాలు, ఆయన దీవెనలు పొందుకుందాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. మనం